ఇక్కడ కాపర్ గురించి అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది ఈ స్టాల్. సో ఏంటి మెటల్స్ ఏంటి వాటి గురించి కనుక్కుందాం. సో చెప్పండి, అసలు కాపర్ మెటల్స్ ఏంటి, ఈ మెటల్స్ అన్నీ ఎక్కడి నుండి తీసుకొచ్చారు, అసలు ఏంటి, దీంతో ఎలాంటి యూజెస్ ఉండబోతున్నాయి? యాక్చువల్లీ మేము జేఏ టూల్స్ కంపెనీ అండి. 1995లో ఎస్టాబ్లిష్ అయింది. మేము ప్రిసిషన్ మెషినింగ్ చేస్తాం. ప్రిసిషన్ మెషినింగ్ అంటే ఇట్లా కాంప్లెక్స్ జాబ్స్, ఇవన్నీ చిన్న చిన్నవి మెషినింగ్, చాలా కష్టం. ఇలాంటి మెషినింగ్స్ అన్నీ చేస్తాం. ఇప్పుడు మీరు ఈ కాపర్ గురించి అడిగారు కదా, ఇది నార్మల్గా ఈ షెల్ అంటారు, ఇట్లా షెల్ కేసెస్. ఇట్లాంటి షెల్ కేసెస్ ప్రొడ్యూస్ చేయాలనుకోండి, ఇంత రా మెటీరియల్ తీసుకుని ఇన్నర్ ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది, ఎక్స్టర్నల్ ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది. అలా చేయకుండా ఎక్స్ట్రూషన్ వాడచ్చు. ఎక్స్ట్రూషన్ ప్రాసెస్లో ఏంటంటే ఇంత స్మాల్ మెటీరియల్, బిల్లెట్ మెటీరియల్ తీసుకుని ఒకేసారి ఎక్స్ట్రూట్ చేయొచ్చు వితిన్ 2 minutes. అలాంటప్పుడు మనకి మెకానికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, బాటిల్ త్వరగా పాడవదు. నార్మల్ బయట దొరికే బాటిల్స్ ఏంటి, వెల్డింగ్ చేస్తారు. వెల్డింగ్ అనేది జాయిన్ చేస్తారు, వెల్డింగ్ కాబట్టి. ఇది మనం నార్మల్గా బ్యాటరీ షెల్ కేసెస్ ప్రొడ్యూస్ చేయొచ్చు, డిఫరెంట్ కాంపోనెంట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది గైడెడ్ పినాక ఎయిర్ ఫ్రేమ్స్ అంటారు. గైడెడ్ పినాక మిజైల్ది Section 1 to Section 5 ఎయిర్ ఫ్రేమ్స్. ఇవన్నీ మెషినింగ్ అయింది. ఎలా లేత్, సిఎన్సీస్, కంప్యూటర్ న్యూమరికల్ మెషిన్స్ వాడి ఇవి మెషిన్ చేస్తాం. సిఎన్సీస్, లేత్స్, మిల్లింగ్స్, ఈడిఎమ్స్, స్పార్కింగ్స్, వైర్ కట్స్. ఇది ఇంజెక్టర్స్, ఫ్యూల్ ఇంజెక్టర్స్. ఇవి అబ్జర్వ్ చేస్తే మైక్రో హోల్స్ అంటారు. చాలా కాంప్లెక్స్ మెషినింగ్ అనమాట, ప్రిసిషన్ మెషినింగ్. ఇవన్నీ ఆల్మోస్ట్ 100 to 200 హోల్స్ ఉంటాయి దీనిలో. డిఫరెంట్ స్టేజెస్లో వెల్డింగ్ చేస్తాం, జాయిన్ చేసే రింగ్స్ని. ఇది హౌసింగ్స్, ఇట్లా జాయిన్ చేస్తారు. 4 size 4 ఇంజెక్టర్స్. ఇవన్నీ కూడా ఫ్యూల్ ఇంజెక్టర్స్, వేరే మిజైల్స్కి ఇంజెక్టర్స్. తర్వాత ఏమో ప్రొపలెంట్ ఫిల్టర్స్, ఇవన్నీ ఫిల్టర్స్. ఇలా హోల్స్ ఉన్నాయి కదా, ఇది హౌసింగ్స్, ప్రొపలెంట్ హౌసింగ్స్ ఇలా వస్తుంది. నార్మల్ హౌస్ హోల్డ్కి ఉపయోగపడేవి సామాన్లు ఏమైనా ఉన్నాయి అంటే ఇన్స్ట్రుమెంట్స్, టూల్స్ అని అనుకుంటాం కదా. సో హౌస్ హోల్డ్కి సంబంధించి ఇంట్లో వాడే మొత్తం చేసేది ఏరోస్పేస్ కండి. డిఆర్డిఎల్కి, ఇస్రోకి, బీడిఎల్కి, ఏఎస్ఎల్, R&D డిపార్ట్మెంట్లో ఎక్కువ వర్క్ చేస్తాం. రీసెర్చ్ డెవలప్మెంట్లో మేము చేసేది అన్ని ఇంజన్ కాంపోనెంట్స్, మిసైల్స్లో కానీ రాకెట్స్లో కానీ ఆల్మోస్ట్ షెల్, ప్రిసిషన్ ఐటమ్స్, కాంప్లెక్స్ ఐటమ్స్ మేము చేసేవాళ్ళం. ఇంజిన్లో వచ్చే మెయిన్ ఇంజిన్లో వచ్చేటువంటి పార్ట్స్ మేము సప్లై చేస్తూ ఉంటాము. లాస్ట్ 20 సంవత్సరాల నుంచి సప్లై ఇది. సో డిఫెన్స్కి ఎక్సలెంట్గా అనమాట. సో ప్రిసిషన్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా హై యాక్యురేట్ అనమాట. మెయిన్ మిజైల్స్ ఏదైతే ఇంజిన్ బాడీ మెయినో ఆ ఇంజిన్ పార్ట్స్ అన్ని తయారు చేస్తాం. కంప్లీట్ 20 years నుంచి. ఇది వచ్చేసి మెయిన్ అంటే గైడెడ్ అంతా పినాకాని లాస్ట్ 2 years బ్యాక్ లాంచ్ చేశారు మన ఇండియన్ గవర్నమెంట్. ఇప్పుడు అంతా ప్రొడక్షన్కి వచ్చింది. ఇది ఇప్పుడు ఆర్డర్ అంతా కూడా మేము అందరికి సప్లై మేమంతా చేస్తున్నాం ఇండియాలో. సో ఇట్లా మన రకరకాలుగా పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా దాదాపు మంచి యాక్టివిటీ చేస్తున్నాం. ఇది వచ్చేసి అంటే సిమిలర్గా ఏంటంటే ఇది కొత్తగా దీని డెవలప్ చేసి ఇదేమో టైల్స్ అంటారు దీన్ని. ఇది కాంపోజిషన్ మెటీరియల్స్ అనమాట. ఇవి ఎందుకంటే హీట్ ఎక్కువ అబ్జర్వ్ అంతా చేస్తాను అనమాట. హీట్ని దీని మీద ఇచ్చేకోకుండా చూస్తాను అనమాట. ఇది చాలా కాంప్లికేట్ ఐటమ్స్. తెలుగు వాళ్ళు కూడా చాలామంది నేవీ గురించి, ఆర్మీ ఫోర్స్, డిఫెన్సెస్ గురించి తెలుసుకోవడానికి సందర్శన కోసం అయితే వచ్చారు. వారితో మాట్లాడదాం, వాళ్ళ అనుభవం ఎలా ఉంది, వాళ్ళు ఎటువంటి డిఫెన్స్కి అట్రాక్ట్ అయ్యారు ఏంటి అనేది తెలుసుకుందాం. సో హౌ డు యూ ఫీల్ అండి, ఎలా అనిపించింది ఇక్కడికి రావడం? వి ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ. ఇట్స్ వన్ టైమ్ ఆపర్చునిటీ అండి. మా అబ్బాయికి చాలా ఇంట్రెస్ట్ ఆర్మీ అదంతా. సో ఇది చూడడం అనేది ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద కిడ్స్ అండ్ ఈవెన్ ఫర్ ఎల్డర్స్ ఆల్సో. చాలా బాగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించింది సార్? మేము చిన్నప్పుడు కార్గిల్ వార్ చూసి పెరిగాము. అంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడు ఓకే ఈ మిషన్స్ అంటే ఏంటి ఏం అర్థమయ్యేది కాదు. ఇప్పుడు చూసాక ఓకే ఇలా వర్క్ అవుతుందా, ఇవి అంటే మన ఇండియాలో ఇంత టెక్నాలజీ ఉంది, డెవలప్ చేశారు అనేది దగ్గర నుంచి చూడడం మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఈ మిసైల్స్ కానివ్వండి, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వీళ్ళందరిది వాళ్ళ స్టాల్స్, వాళ్ళ అంటే ఇండియన్ నేవీ, ఇండియా డిఫరెంట్ కంపెనీస్ ఇండియాలో ఏవైతే డిఫెన్స్ కోసం డిఫెన్స్ టెక్నాలజీస్ డెవలప్ చేస్తున్నాయో, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆత్మనిర్భర్ భారత్ కోసం మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే స్టార్ట్ చేశారో దాని ద్వారా ఎన్ని కంపెనీస్ డిఫెన్స్ టెక్నాలజీస్లో చాలా ముందుకెళ్ళాయి అనేది దగ్గర చూడడం, పేపర్లో చదవడం, న్యూస్లో చూడడం ఒకటి, బట్ దగ్గర నుంచి చూడడం ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడన్నా అనుకున్నారా ఇలా మీరు దగ్గర నుండి లైవ్గా చూడటం, తెలుసుకోవటం? లేదండి, ఇది నిజంగా డిఆర్డిఓ, డిఆర్డిఎల్ అండ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక ప్రజల కోసం అంటే ఇండియాలో ఏం చేస్తున్నారు ఇండియన్ డిఫెన్స్, ఇండియన్ ఆర్మీ వాళ్ళు అనేది చూపించడం అది ఒక నిజంగా మంచి ఈవెంట్.
సో వాళ్ళు ఏ విధంగా మీతో ఇంటరాక్ట్ అవుతున్నారు, హెల్ప్ చేస్తున్నారు తెలిపించడానికి? ఓకే. సో ఇప్పుడు లోపల స్టేడియంలో చూస్తే డిఫరెంట్ స్టాల్స్, మన ఇప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఎల్ స్టాల్కి వెళ్తే వాళ్ళు డిఫరెంట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మన తేజస్లో ఎలా వాళ్ళు డిప్లాయ్ చేశారు, వాళ్ళ ఇండియన్ హెలికాప్టర్స్లో అనే ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్లో ఎలా డిప్లాయ్ చేశారనేది చూపించారు. అండ్ పారస్ డిఫెన్స్ కానివ్వండి, ఐకామ్ టెలి, ఇంకా చాలా కంపెనీస్. సో వాళ్ళు ఎలా ఇండియన్ దాన్ని ఏమంటారు డిఫెన్స్ టెక్నాలజీస్ డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. ఎలా అంటే సపోజ్ ఇంతవరకు మనం చూసింది ఏంటి, ఫారిన్లో టెక్నాలజీస్ డెవలప్ అవుతుంది, మన వాళ్ళు కొంటాము, మనం అడాప్ట్ చేసుకుంటాము అనుకుంటున్నాము. కానీ వాళ్ళు ఏ విధంగా మనం ఫారిన్ టెక్నాలజీస్ని కాకుండా మనం ఇండియాలో డెవలప్ చేసి మన ఆర్మ్ ఫోర్సెస్కి సప్లై చేస్తున్నామని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు.